ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా కింద కూర్చొని భోజనం చేస్తూ ఉంటే కృష్ణకి మాత్రం పైన చైర్ వేసి టేబుల్ వేసి పైన భోజనం పెడుతూ ఉంటారు. అదంతా చూసి కృష్ణ అయితే అలా భోజనం తింటూ ఉంటుంది. ఇంతలో కృష్ణకి దగ్గు వస్తుంది. దగ్గు రాగానే పలబరిపోతూ తనైతే భోజనం చేయలేకపోతుంది. మీరా కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణ ఏమైంది, ఇదిగో మంచినీళ్ళు తీసుకో అని చెప్పి కృష్ణ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి తాగిస్తూ ఇలా అంటూ ఉంటుంది. కృష్ణ, ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు కానీ ఈ పెళ్ళి ఆపకపోతే నేను మీ గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. మీరే ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపాలని చెప్పి మీరా కృష్ణతో అంటూ ఉంటుంది. అదంతా చూసి మురారి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కృష్ణ ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. మీరా మాత్రం నువ్వు ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆపాలి కృష్ణ అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత కృష్ణకైతే ఆ మాటలు విని ఇదంతా తలలో పెట్టుకొని తనకైతే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగినట్టుగా అనిపించి కృష్ణ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కృష్ణ ఏమైంది ఏమైంది అని చెప్పి కృష్ణని పట్టుకొని లేపుతూ ఉంటారు. అయినా సరే కృష్ణ లేవకుండా అలా స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇది చూసి భవానీ అయితే అమ్మ కృష్ణ నీకేమైందమ్మా, లే అమ్మ అని చెప్పి భవానీ మురారి వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. అయినా సరే కృష్ణ స్పృహ కోల్పోయి అలానే పడిపోయి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.